స్కంద పంచమి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి రోజుల్లో ఇలా చేస్తే సంపదలు చేకూరుతాయి. తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే. పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మథుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే, మన్మథుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగా నదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్ఠి తిథి నాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢ మాసంలో తన పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజును స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ 2 రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాలు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే.